వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు 2020 న్యూస్. నేను సుమా. డీటెయిల్స్ చూద్దాం. 18 ఏళ్లు నిండిన వారందరికీ కరోనా వ్యాక్సిన్ కోసం ఇవాటి నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలు కానుంది. రిజిస్ట్రేషన్ లేకుండా నేరుగా వ్యాక్సిన్ కేంద్రాలకు వెళ్లే వారికి వ్యాక్సిన్ ఇవ్వరు. 18 ఏళ్లు నిండిన అందరికీ టీకా ఇవ్వటం వల్ల టీకా కేంద్రాలకు జనాల తాకిడి పెరిగే అవకాశం ఉండటంతో రిజిస్ట్రేషన్ ప్రక్రియను కేంద్రం తప్పనిసరి చేసింది. ఇవాళ సాయంత్రం 4 గంటల నుంచి వ్యాక్సినేషన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నాయి. మే 1 నుంచి 18 ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సినేషన్ వేయడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికోసం ఇవాళ 4 గంటల తర్వాత కోవిన్ పోర్టల్లో లాగిన్ అయి మొబైల్ నంబర్ నమోదు చేయాలి. వెంటనే మొబైల్ కు ఓటీపీ వస్తుంది. ఓటీపీని ఎంటర్ చేసి వెరిఫై బటన్ క్లిక్ చేయాలి. అది ఓకే అయితే రిజిస్ట్రేషన్ ఆఫ్ వ్యాక్సిన్ ఓకే అవుతుంది. అందులో ఫోటోతో కూడిన గుర్తింపు కార్డు, ఆధార్, పేరు, పుట్టిన తేదీ లాంటివి నమోదు చేసి రిజిస్ట్రేషన్ బటన్ క్లిక్ చేయాలి. ఒక్కసారి రిజిస్ట్రేషన్ అయితే టీకా వేయించుకునేందుకు తేదీని ఎంచుకునే ఛాన్స్ ఏర్పడుతుంది. వాటి కోసం పక్కనే ఉన్న షెడ్యూల్ బటన్ ని క్లిక్ చేయాలి. ఏ ప్రాంతంలో చేయించుకోవాలో అక్కడి పిన్ కోడ్ ని ఎంటర్ చేసి వెతికితే దాని పరిధిలోని టీకా కేంద్రాల జాబితా కనిపిస్తుంది. ఒక్కసారి లాగిన్ అయితే 4 అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఒకవేళ సమయానికి వెళ్లలేకపోతే మార్చుకునే అవకాశం కూడా ఉంది. ఇదే కాకుండా ఆరోగ్య సేతు యాప్లోనూ రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉంది. భారత్పై కరోనా మృత్యు పంజా విసురుతోంది. ఒక్క రోజులోనే దాదాపు 3,300 మంది కరోనాతో చనిపోయారు. దేశంలో కరోనా వ్యాప్తి మొదలయ్యాక ఒక్క రోజులో 3,000 కరోనా మరణాలు ఎప్పుడూ నమోదు కాలేదు. దీంతో కరోనాతో ఇప్పటిదాకా భారత్లో చనిపోయిన వారి సంఖ్య 2 లక్షలు దాటింది. కరోనా మరణ మృదంగం సృష్టిస్తున్న బ్రెజిల్లో కంటే నిన్న భారత్లోనే కరోనాతో ఎక్కువ మంది చనిపోయారు. ఈ ఒక్క ఏప్రిల్లోనే భారత్లో దాదాపు 37,000 మంది కరోనాతో మరణించారు. ఈ 7 రోజుల్లోనే 20,000 మందికి పైగా మృతి చెందారు. అటు పెరుగుతున్న పాజిటివ్ కేసుల సంఖ్య మరింత ఆందోళన కలిగిస్తోంది. 24 గంటల్లో దాదాపు 3,63,000 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశంలోకి కరోనా ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఒక్క రోజులో ఇన్ని కేసులు ఎప్పుడూ నమోదు కాలేదు. పరిస్థితి ఇలానే కొనసాగితే ఈ వారంలోనే రోజుకు 4 లక్షలకు పైగా పాజిటివ్ కేసులు రికార్డ్ అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. మరోవైపు కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుండటంతో కేంద్రం అలర్ట్ అయింది. పాజిటివిటీ రేటు 15% ఉన్న జిల్లాల్ని గుర్తించింది. దేశంలోని దాదాపు 150 జిల్లాల్లో పాజిటివిటీ శాతం అధికంగా ఉన్నట్లు తేల్చింది. ఈ 150 జిల్లాల్లో పూర్తి స్థాయి లాక్డౌన్ విధించాలని కేంద్రం భావిస్తోంది. దీనిపై సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించిన తరువాత తుది నిర్ణయం తీసుకునే ఛాన్స్ కనిపిస్తోంది. కరోనాపై జాతీయ ప్రణాళికను సుప్రీంకోర్టుకు సమర్పించింది కేంద్ర ప్రభుత్వం. మహమ్మారి సంక్షోభ సమయంలో అత్యవసర వస్తువులు, సేవల పంపిణీకి సంబంధించి తన ప్రణాళికలో వివరించింది. మొత్తం 200 పేజీల అఫిడవిట్ ని సుప్రీంకోర్టుకు అందించింది. అయితే ఇందులో రోజువారీ తీసుకుంటున్న చర్యల గురించి వివరాలు లేవు. ప్రస్తుతం ఉన్న సాధారణ పరిస్థితులపై ప్రభుత్వ చట్టబద్ధ సంస్థలు, ఇతరులు సందర్భాన్ని బట్టి నిర్ణయాలు తీసుకునే విధంగా నిర్ణయాధికారాన్ని వారికి అప్పగించినట్లు అఫిడవిట్ లో కేంద్రం స్పష్టం చేసింది. దేశంలో ఆక్సిజన్ ఉత్పత్తిని, పంపిణీని మెరుగుపరచడానికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని అఫిడవిట్ లో కేంద్రం తెలిపింది. దేశంలో కరోనా సంక్షోభాన్ని సుమోటోగా స్వీకరించిన అత్యున్నత న్యాయస్థానం దీనిపై జాతీయ ప్రణాళిక సమర్పించాల్సిందిగా కేంద్రాన్ని ఆదేశించింది. ఆక్సిజన్ తో పాటు ఇతర అత్యవసర మందులు, వ్యాక్సిన్ల పంపిణీకి సంబంధించి ఎలాంటి చర్యలు చేపట్టాలో చెప్పాల్సిందిగా ఆదేశించింది. ఇక ఈ కేసుకు అమిషక్ క్యూరీ సీనియర్ న్యాయవాదులు జైదీప్ గుప్తా, మీనాక్షి అరోరాలను నియమించింది సుప్రీంకోర్టు. ఇకపై రోజు విడిచి రోజు ఈ కేసును విచారిస్తామంది ఉన్నత న్యాయస్థానం. కేజ్రీవాల్ సర్కార్పై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓవైపు ఆక్సిజన్ కొరత కారణంగా పేషెంట్లు పిట్టల్లా రాలిపోతుంటే మరోవైపు ఆక్సిజన్ బ్లాక్ దందా అంతకంతకు పెరుగుతోందని మండిపడింది. ప్రభుత్వానికి ఉన్న అధికారాలను ఉపయోగించి బ్లాక్ దందాకు పాల్పడే వారిపై కఠిన చర్యలు చేపట్టాలని స్పష్టం చేసింది. కేవలం ₹100 విలువ చేసే మందుల్ని ప్రజలు లక్షల రూపాయలు వెచ్చించి బ్లాక్ మార్కెట్లో కొనుగోలు చేయాల్సిన దుస్థితి నెలకొందని కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఢిల్లీలో అందుబాటులో ఉన్న ఆక్సిజన్ నిల్వల పరిస్థితిపై ఇవాళ ఉదయం కోర్టుకు నివేదిక సమర్పించాలని కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. బ్లాక్ మార్కెటింగ్ ఏమాత్రం మానవత్వం కాదని ఆక్సిజన్ రీఫిళ్లకు కోర్టు హితవు పలికింది. ఇక ఢిల్లీ హైకోర్టు న్యాయవాదులు, న్యాయ అధికారులు, వారి కుటుంబ సభ్యుల చికిత్స కోసం 5 స్టార్ హోటల్ అయిన అశోకలో 100 పడకల్ని ఏర్పాటు చేయడంపై న్యాయస్థానం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దీన్ని సుమోటోగా పరిగణిస్తూ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.
ఓవైపు ఆసుపత్రుల్లో బెడ్లు దొరక్క సామాన్య జనం ఇబ్బంది పడుతుంటే న్యాయాధికారులకు 5 స్టార్ హోటల్లో ఏర్పాట్లు ఎవరు చేయమన్నారని ప్రశ్నించింది. జ్యుడిషియరీ అయినంత మాత్రాన ఇంత ప్రత్యేక ఏర్పాట్లేమీ అవసరం లేదని తెలిపింది. కరోనా పరిస్థితులపై 2 తెలుగు రాష్ట్రాల్లోని హైకోర్టులు విచారణలు జరుపుతున్నాయి. కోవిడ్ పరిస్థితిపై ఇవాళ ఏపీ హైకోర్టు మరోసారి విచారణ చేపట్టనుంది. ఏపీలో ఆక్సిజన్ నిల్వలు ఎన్ని రోజులకు సరిపోతాయని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కేంద్ర ఆదేశాల మేరకు ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాలు తెరిచారా అని హైకోర్టు ప్రశ్నించింది. రాష్ట్రంలో ఎన్ని ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేశారని అడిగింది హైకోర్టు. కరోనా రోగులకు సరిపడా ఆసుపత్రులు, బెడ్స్ ఉన్నాయా అని హైకోర్టు ఆరా తీసింది. కరోనా టెస్టులు చేయించుకున్న రోగికి ఎన్ని రోజుల్లో రిపోర్టులు ఇస్తున్నారని అడిగింది. గతంలో 3 రోజుల్లో రిపోర్టులు వచ్చేవి, అయితే ప్రస్తుతం మాత్రం 36 గంటల్లోనే రిపోర్టులు అందిస్తున్నామని ప్రభుత్వం తెలిపింది. ఇటు తెలంగాణలో కరోనా పరిస్థితులపై ప్రభుత్వం సమర్పించిన నివేదికపై అసంతృప్తి వ్యక్తం చేసింది టీఎస్ హైకోర్టు. తెలంగాణలో చేపడుతున్న కోవిడ్ పరీక్షల వివరాలను, కరోనా కట్టడికి చర్యలు, ఇతర అంశాలను ప్రభుత్వ నివేదికలో పేర్కొంది. కరోనాపై నిపుణుల కమిటీ సమావేశంలో ఆన్లైన్లో జరుగుతున్నాయని, మద్యం దుకాణాలు, పబ్లు నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించింది. మద్యం దుకాణాలను అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తున్నారని చెప్పింది. అయితే ప్రభుత్వం చెబుతున్నది ఒకటి, చేసేది మరొకటిలా ఉందని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నైట్ కర్ఫ్యూ మాత్రమే కాకుండా సమావేశాలు, ర్యాలీలు, ఫంక్షన్లలో 50% మాత్రమే జనం ఉండేలా చూడాలని చెప్పింది. ఇక తదుపరి విచారణను మే 5కు వాయిదా వేసింది. తెలంగాణలో కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్. ఆర్మీ విమానాల ద్వారా ఆక్సిజన్ సరఫరా చేసుకున్న తొలి రాష్ట్రం తెలంగాణ అన్నారు. రాష్ట్రంలో ఎక్కడా ఆక్సిజన్ కొరత లేదని, అన్ని జిల్లాలకు ఆక్సిజన్ పంపుతున్నట్లు చెప్పారు. ఆక్సిజన్ సరఫరా పర్యవేక్షణకు ఐఏఎస్ అధికారులను నియమించినట్లు ఈటెల వెల్లడించారు. ఇక రాష్ట్రానికి రోజుకు 270 టన్నుల ఆక్సిజన్ అవసరం ఉంటుందని, దీంతో నిత్యం 400 టన్నులు రాష్ట్రానికి వచ్చేలా ఏర్పాట్లు చేసినట్లు స్పష్టం చేశారు. ఇప్పటికే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆక్సిజన్ ఉత్పత్తి పాయింట్లను ఏర్పాటు చేశామని, అవసరమైతే మరిన్ని ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చైనా సరే ఆక్సిజన్ కొరతతో ఒక్కరు కూడా ప్రాణాలు కోల్పోకూడదని సీఎం కేసీఆర్ ఆదేశించారని వెల్లడించారు. రాబోయే కాలంలో కరోనా బాధితుల సంఖ్య పెరిగితే అందుకు అనుగుణంగా ఆక్సిజన్ సరఫరా ఉండేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఇక పీఎం కేర్స్ నుంచి 5 ఆక్సిజన్ మిషన్స్ వచ్చాయన్నారు. ఇవాల్టి నుంచి నాచారం ఈఎస్ఐ ఆసుపత్రిలో కోవిడ్ సేవలు మొదలవుతాయని, ఆక్సిజన్తో కూడిన 350 పడకలు అందుబాటులోకి తీసుకొచ్చినట్లుగా చెప్పారు. హైదరాబాద్ నిమ్స్ లో సాధారణ రోగుల చికిత్స అందించే బ్లాక్ ని పూర్తిగా కోవిడ్ బాధితులకు కేటాయించి మొత్తంగా 200 బెడ్లు ఇవాల్టి నుంచి అందుబాటులోకి తీసుకొచ్చినట్లుగా వెల్లడించారు. ఏపీలో కరోనా కట్టడికి ప్రభుత్వం కఠిన నిబంధనలు అమలు చేస్తుండగా మరోవైపు వ్యాపార సంస్థలు కూడా స్వచ్ఛందంగా లాక్డౌన్ పాటిస్తున్నాయి. దీంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో అప్రకటిత లాక్డౌన్ కొనసాగుతుంది. విజయవాడలో కరోనా కేసులు అంతకంతకు పెరుగుతుండటంతో విజయవాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కీలక నిర్ణయం తీసుకుంది. వాటి నుంచి ప్రతిరోజు మధ్యాహ్నం 2 గంటల తర్వాత అన్ని వ్యాపార సముదాయాలు మూసివేయాలని ప్రకటించింది. అత్యవసర సేవలకు సంబంధించి షాపులు మాత్రమే అందుబాటులో ఉంటాయని తెలిపింది. అటు ప్రకాశం జిల్లా చీరాలలో కూడా కరోనా ఆంక్షలు మొదలయ్యాయి. మధ్యాహ్నం 2 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు లాక్డౌన్ పాటిస్తున్నారు చీరాల ప్రజలు. ఇటు చంద్రగిరిలో దుకాణాలు ఉదయం 6 నుంచి 10 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంచనున్నారు. అటు చిత్తూరు జిల్లాలో పలు చోట్ల నిన్నటి నుంచే పాక్షిక లాక్డౌన్ అమల్లోకి వచ్చింది. తిరుపతి, శ్రీకాళహస్తి, పుంగనూరు, నగరి, పుత్తూరులో ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే దుకాణాలకు అనుమతి ఇచ్చారు. ఆ తర్వాత రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. రాష్ట్రంలో అన్ని జిల్లాల కంటే ఎక్కువగా చిత్తూరు జిల్లాలోనే కేసులు నమోదవుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు చిత్తూరు జిల్లా అధికారులు. ఇప్పటికే తిరుపతి నగరాన్ని కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించారు మున్సిపల్ అధికారులు. నగరంలోని పలు వార్డుల్లో ఆంక్షలు అమలవుతున్నాయి. ఇక తిరుపతిలో పాజిటివ్ కేసులు ఘోరంగా పెరగడంతో రాయలసీమలో ప్రతిష్టాత్మకంగా జరిగే తిరుపతి గంగమ్మ జాతరను కూడా రద్దు చేశారు. ఏపీలోని ప్రైవేట్ ఆసుపత్రులపై విజిలెన్స్ అధికారులు దాడులు చేశారు. కర్నూలు, విశాఖలో తనిఖీలు చేపట్టారు. కర్నూలులోని ప్రైవేట్ హాస్పిటల్స్ పై కొరడా జులిపించారు. నగరంలోని పలు ఆసుపత్రుల్లో తనిఖీలు చేపట్టారు. కొత్త బస్టాండ్ సమీపంలోని శ్రీ గాయత్రి హాస్పిటల్లో 3 గంటల పాటు సోదాలు జరిగాయి. కోవిడ్ పేషెంట్ల నుంచి అధిక ఫీజులు వసూలు, రెమిడిసివిర్ వ్యాక్సిన్ కొనుగోళ్లలో కూడా అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
దీంతో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టినట్లుగా తెలుస్తోంది. రెమ్డెసివిర్ అదేవిధంగా వ్యాక్సిన్ కొనుగోలులోనూ వినియోగంలోనూ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్లుగా తెలుస్తోంది. అటు విశాఖలోనూ ప్రైవేట్ హాస్పిటల్స్ పై విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. నగరంలోని కేకే ఆసుపత్రి, శ్రద్ధ ఆసుపత్రి, ఏఎన్ బీచ్ హాస్పిటల్స్ లో తనిఖీలు చేశారు. ఇందులో ఎలాంటి అనుమతులు లేకుండా కోవిడ్ కు చికిత్స అందిస్తున్నట్లు గుర్తించారు. ఆసుపత్రిలో 30 మంది కోవిడ్ రోగులుండగా ఒక్కో రోగి దగ్గర రోజుకు బెడ్ కోసం 20 నుంచి 25 వేల రూపాయలు వసూలు చేస్తున్నట్లు గుర్తించారు. అంతేకాకుండా మందులకు 7,000 రూపాయలు, ఆక్సిజన్ కు 3,000 రూపాయలు, కోవిడ్ టెస్టుల కోసం మరో 8,000 రూపాయలను అదనంగా వసూలు చేసినట్లు నిర్ధారించారు. ఏపీలో కరోనా పరిస్థితులపై జగన్ సర్కార్ దృష్టి పెట్టింది. ఇప్పటికే ఒకసారి సమావేశమైన మంత్రుల కమిటీ ఇవాళ మరోసారి భేటీ కానుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలను చర్చించనున్నట్టు తెలిపారు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని. రెమ్డెసివిర్, ఆక్సిజన్ సరఫరా, వ్యాక్సినేషన్, ఆసుపత్రుల్లో బెడ్స్, రోగులకు అందుతున్న చికిత్స లాంటి పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ఏపీలో అంతకంతకు కరోనా కేసులు పెరుగుతుండటంతో సీఎం జగన్ కరోనా పరిస్థితులపై రివ్యూ నిర్వహించారు. ఆసుపత్రుల్లో బాధితులకు బెడ్ల కొరతపై కీలక ఆదేశాలు జారీ చేశారు సీఎం. కాల్ చేసిన 3 గంటల్లోనే బాధితులకు బెడ్ కేటాయించాలని అధికారులకు తెలిపారు. కరోనా కాల్ సెంటర్ అత్యంత సమర్థంగా పనిచేయాలన్నారు. ఆసుపత్రికి వెళ్లడమా, క్వారంటైన్ కు తరలించడమా లేక హోమ్ ఐసోలేషన్ అన్న దానిపై సూచనలు ఇవ్వాలన్నారు. మరోవైపు సీఎం ఆదేశాలతో స్పోర్ట్స్ కాంప్లెక్స్లు, జిమ్లు, స్విమ్మింగ్ పూల్స్ మూతపడ్డాయి. ఏ వేడుకలోనైనా 50 మందికి మాత్రమే అనుమతిస్తున్నారు. ఇక 50% ఆక్యుపెన్సీతో సినిమా థియేటర్లు, బస్సుల్లో ప్రయాణికులకు అనుమతిస్తున్నారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ ఇవాళ మరో పథకం ప్రారంభించనున్నారు. జగనన్న వసతి దీవెన పథకాన్ని ఇవాళ స్టార్ట్ చేయనున్నారు. ఇక ఈ పథకం కింద విద్యార్థులకు వసతి, భోజన, రవాణా ఖర్చులకు గాను ఇవాళ విద్యార్థుల తల్లుల ఖాతాలో 1,048 కోట్ల రూపాయలు నేరుగా జమ చేయనున్నారు. ఇక ఈ పథకంలో ఇది మొదటి విడత. 2వ విడతగా మిగిలిన సొమ్ము డిసెంబర్లో చెల్లిస్తారు. ఇక ఐటీఐ విద్యార్థులకు 10,000, పాలిటెక్నిక్ విద్యార్థులకు 15,000, డిగ్రీ ఆపై చదువుల వారికి 20,000 రూపాయల చొప్పున వసతి, భోజన, రవాణా ఖర్చుల కోసం ఈ డబ్బుల్ని ఉపయోగించనున్నారు. కుటుంబంలో ఎంతమంది చదువుకుంటున్నా పిల్లలుంటే అంతమందికి వారి తల్లుల ఖాతాకు ఈ సొమ్ము జమ చేస్తుంది ప్రభుత్వం. దేశంలో ఎక్కడా ఇలాంటి పథకం లేదని ప్రభుత్వం చెబుతోంది. జగనన్న విద్యా దీవెన పథకం కింద ఇప్పటికే 1,220 కోట్ల రూపాయలు చెల్లించారు. ఇప్పుడు మొదటి విడతగా 1,048 కోట్ల రూపాయలను ఈ రోజు నేరుగా తల్లుల ఖాతాలో జమ చేస్తుంది జగన్ ప్రభుత్వం. దీంతో ఇప్పటి వరకు వసతి దీవెన కింద 2,269 కోట్ల రూపాయలు చెల్లించినట్లవుతుంది. ఇప్పటి వరకు విద్యారంగంపై వివిధ పథకాల కింద జగన్ ప్రభుత్వం చేసిన సాయం 25,714 కోట్ల రూపాయలకు చేరుతుంది. దీంతో పాటు నాడు నేడు పథకం కింద ప్రీ ప్రైమరీ స్కూళ్లుగా మారనున్న అంగన్వాడీల్లో పిల్లలు, తల్లుల పోషకాహారం కోసం మరో 1,800 కోట్ల రూపాయలను ఖర్చు చేయనుంది ఏపీ ప్రభుత్వం. భారత్లో కరోనా సంక్షోభానికి గల కారణాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ షాకింగ్ కామెంట్స్ చేసింది. కరోనా బాధితులు అనవసరంగా ఆసుపత్రులకు పరుగులు తీయటమే భారత్లో కరోనా పరిస్థితి మరింత తీవ్రమవటానికి ఒక కారణమని ప్రపంచ ఆరోగ్య సంస్థ అభిప్రాయపడింది. ప్రజలు సమూహాలుగా ఏర్పడటం, కొత్త రకాల కరోనా వైరస్లు వెలుగు చూడటం, తక్కువ మందికే వ్యాక్సిన్ అందటం లాంటి అంశాలు భారత్లో కరోనా సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేశాయని వెల్లడించింది. కరోనా బారిన పడుతున్న వారిలో కేవలం 15% కంటే తక్కువ బాధితులకే ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం ఉంటుందని WHO పేర్కొంది. కొందరిలో మాత్రమే ఆక్సిజన్ అవసరం పడుతుందంటూ అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. అయితే ప్రస్తుతం చాలా మంది రోగులు ఆసుపత్రులకు పరుగులు తీయటమే సమస్యకు కారణమవుతుందని చెప్పింది. వైరస్ కట్టడి చర్యల్లో వైఫల్యం, సామూహిక కార్యక్రమాల నిర్వహణ, మాస్కుల వాడకంలో నిర్లక్ష్యం, వ్యాక్సినేషన్ ప్రక్రియ స్లో అవటం లాంటి కారణాల వల్లే ఇండియాలో 2వ దశ వైరస్ వ్యాప్తి ఉధృతంగా ఉంటుందని WHO అభిప్రాయపడింది. ఇప్పుడు జనం పెద్ద ఎత్తున ఆసుపత్రులకు తరలి వస్తుండటంతో అవి కూడా హాట్స్పాట్లుగా మారే పరిస్థితి తలెత్తిందని ఆందోళన వ్యక్తం చేసింది. ఎక్కడికక్కడ కమ్యూనిటీ స్థాయిలోనే కోవిడ్ పరీక్షలు, రోగానికి సంబంధించి నిర్ధారణ చేపట్టాలని, ఆ తర్వాత హోమ్ ఐసోలేషన్ లో చికిత్స తీసుకునేలా సలహాలు ఇవ్వాలని, ఇక హాట్ లైన్లు లేదా డాష్ బోర్డుల ద్వారా కూడా సమాచారం అందుబాటులో ఉంచితే జనం ఆసుపత్రులకు రావటాన్ని తగ్గించగలమని చెప్పింది. ఢిల్లీలో కరోనా సెకండ్ వేవ్ భయానక పరిస్థితులు ఢిల్లీలో నెలకొన్నాయి. జనాల్లో హాహాకారాలు మొదలయ్యాయి.
కోవిడ్ మహమ్మారి బారిన పడి వేలాది మంది జనం మృత్యువాత పడుతున్నారు. ఆక్సిజన్, అత్యవసర మందుల కొరతతో కొంతమంది కరోనా రోగులు ప్రాణాలు అనంత వాయువులో కలిసిపోతున్నాయి. శవాల అంతిమ సంస్కారాల కోసం క్యూలో నిల్చోవాల్సిన దయనీయమైన పరిస్థితి దాపురించింది. దహన సంస్కారం కోసం 20 గంటలు వేచి చూడాల్సిన పరిస్థితి దేశ రాజధానిలో నెలకొంది. ఢిల్లీలోని శ్మశాన వాటికలకు కుప్పలు తెప్పలుగా సవాలొస్తున్నాయి. అంతిమ సంస్కారం కోసం అంబులెన్సులు బారులు తీరాయి. ఏ శ్మశాన వాటికకు వెళ్లినా ఇదే పరిస్థితి. తమ వంతు ఎప్పుడొస్తుందో అంటూ వేచి చూసే పరిస్థితి నెలకొంది. ఆ దృశ్యాన్ని చూస్తుంటే ఢిల్లీ ఆత్మ ఎంత ఘోషిస్తుందో అనిపిస్తుంది. ఢిల్లీలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడు చూడలేదని ఫ్యూనరల్ నిర్వాహకులు చెబుతున్నారు. కరోనా మరణాలు ప్రభుత్వం చెప్పే సంఖ్య కన్నా ఎక్కువగా ఉంటున్నాయంటున్నారు. అధికారిక లెక్కల ప్రకారం ఏప్రిల్లో ఇప్పటి వరకు 3,601 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో గత వారం రోజుల్లోనే 2,267 మంది కరోనా కాటుకు బలయ్యారు. కరోనాతో తమ వారిని కోల్పోయామన్న బాధ ఓవైపు, మరోవైపు శ్మశానంలో అంతిమ సంస్కారాన్ని సమయానికి నిర్వహించలేదన్న ఆవేదనకు లోనవుతున్నారు కుటుంబ సభ్యులు. కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘించి పెళ్లి సంబరం చేసుకుంటున్న వారికి వెస్ట్ త్రిపుర జిల్లా కలెక్టర్ డాక్టర్ శైలేష్ కుమార్ దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో 2 పెళ్లి మండపాలకు పోలీసులతో సహా చేరుకున్నారు కలెక్టర్. కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘించి కోవిడ్ వ్యాప్తికి కారణమయ్యారనే కారణంతో వధూవరులతో సహా మరికొంతమంది పెళ్లి వారిని ఆయన అరెస్ట్ చేయించారు. అంతటితో ఆగకుండా వేడుక జరుగుతున్న 2 ఫంక్షన్ హాళ్లను డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద 2 ఏళ్ల పాటు నిషేధం విధించారు. కరోనా కట్టడికి త్రిపుర నైట్ కర్ఫ్యూ విధించగా చాలా మంది నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. దీనిపై దృష్టి పెట్టిన కలెక్టర్ శైలేష్ యాదవ్ తానే స్వయంగా సీన్లోకి దిగారు. కోవిడ్ నిబంధనలకు విరుద్ధంగా వేడుకలు జరుగుతున్న 2 కళ్యాణ మండపాలపై శైలేష్ రైడ్ చేశారు. ముందు సైలెంట్ గా వెళ్లిన కలెక్టర్ అక్కడి పరిస్థితుల్ని చూశారు. ఓ అతిథి మాదిరి వేడుకకొచ్చిన తర్వాత ఒక్కసారిగా తానేమిటో చూపించారు. సమయం దాటినప్పటికీ వేడుకలో ఉన్న వారిని బయటకు పంపేశారు. అలాగే నిబంధనలను ఉల్లంఘించి పెళ్లి చేస్తున్న వారిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఏకంగా పెళ్లి కొడుకు, పెళ్లి కూతురుపైనే కేసులు నమోదు చేశారు. అక్కడే విధులు నిర్వహిస్తున్న పోలీసులపై అగ్గి మీద గుగ్గిలమయ్యారు కలెక్టర్ శైలేష్. ఓవైపు నిబంధనలు ఉల్లంఘిస్తుంటే మీరేం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ పై చర్యలు తీసుకోవాలంటూ పోలీసు ఉన్నతాధికారులకు సిఫార్సు చేశారు. కోవిడ్ చికిత్సకు నోటి ద్వారా తీసుకునే యాంటీ వైరల్ ఔషధము మెల్నోఫిరావిర్ ని తయారు చేసి విక్రయించడానికి ఎంఎస్డీతో హైదరాబాద్ కు చెందిన హెటిరో ల్యాబ్స్, డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీస్ ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఒప్పందం ప్రకారం మెల్నోఫిరావిర్ ని భారత్ తో పాటు ఇతర దేశాలకు హెటిరో, డాక్టర్ రెడ్డిస్ సరఫరా చేస్తాయి. స్థానిక ఔషధ నియంత్రణ సంస్థల నుంచి మెల్నోఫిరావిర్ కి అత్యవసర వినియోగానికి అనుమతి పొందిన వెంటనే ఈ ఔషధాన్ని సరఫరా చేస్తాయి. తీవ్రత తక్కువగా ఉన్న కోవిడ్ రోగులకు చికిత్స చేయడానికి మెల్నోఫిరావిర్ వినియోగంపై 3వ దశ క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. భారత్లో కరోనా ఉధృతి పెరిగిపోవడంతో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ప్రజలకు కీలక సూచనలు చేసింది. డయాబెటీస్, హైపర్టెన్షన్, గుండె సంబంధిత సమస్యలతో బాధపడేవారు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించింది. అలాగే కరోనా సమయంలో ఈ దీర్ఘకాలిక వ్యాధుల చుట్టూ అల్లుకొని కొన్ని అపోహల్ని బద్దలు కొట్టింది. సాధారణ డయాబెటీస్ పేషెంట్లు కరోనా బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఏమీ ఉండదని తెలిపింది. కానీ కొంతమంది డయాబెటీస్ పేషెంట్లకు మాత్రం దీని రిస్క్ ఎక్కువగా ఉండవచ్చునని వెల్లడించింది. కరోనా సెకండ్ వేవ్ ఉధృతితో అతలాకుతలమవుతున్న భారత్ కు సహాయం అందించడానికి వివిధ దేశాలు ముందుకొస్తున్నాయి. మహమ్మారిపై యుద్ధంలో భారత్ కు బాసటగా నిలుస్తామని అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, రష్యా, ఆస్ట్రేలియా, సౌదీ అరేబియా, దుబాయ్ తదితర దేశాలు భరోసా ఇచ్చాయి. భారత్ కు ఈ వారంలో 495 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, 20 మాన్యువల్ వెంటిలేటర్లను పంపుతామని బ్రిటన్ తెలిపింది. వీటిలో 100 వెంటిలేటర్లు, 95 కాన్సంట్రేటర్లు ఇప్పటికే భారత్ కు చేరాయి. దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల్లో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. కరోనా వైరస్ ఉధృతి అతి తీవ్రంగా ఉన్న మహారాష్ట్రలో రోజువారీ కొత్త కేసులు మళ్లీ భారీగా పెరిగాయి. మరణాల సంఖ్య కూడా దాదాపు రెండింతలు పెరిగింది.
మహారాష్ట్రలో కొత్తగా 66,358 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనాతో 895 మంది చనిపోయారు. ఇక నిన్నటికి నిన్న 48,700 కేసులే నమోదవగా ఇవాళ ఏకంగా 66,000 పాజిటివ్ కేసులు రికార్డ్ అయ్యాయి. దీంతో 24 గంటల్లోనే మహారాష్ట్ర పరిస్థితి మళ్లీ మొదటికొచ్చినట్లయింది. ప్రస్తుతం మహారాష్ట్రలో దాదాపు 7 లక్షల యాక్టివ్ కేసులున్నాయి.